వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ అనసూయ గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఓకే, కానీ ఫేమస్ అయిన సభ్యులు కూడా చాలానే పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సభ్యుల్లో కొంతమందికి సారీ చెప్తూ లేదా శిక్ష పడుతుందని భయపడుతూనో చాలా ఫేమస్ అవుతున్నారట. ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది, ఆ అంశాలు మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు శివాజీ అనసూయ గారి టాపిక్ మాట్లాడి ప్రతి ఒక్కరు ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సారీతో ఫేమస్ అవుతున్నారట. ఆ వ్యక్తులు ఎవరు, సారీ చెప్పేంత ప్రెజర్ చేశారా, లేకపోతే ఎవరన్నా వెనకాల నుంచి బటన్ నొక్కారా? ఇప్పుడు ఆశాంతం ఈ టాపిక్ మొదలైన దగ్గర నుంచి నిధి అగర్వాల్ విషయం అనుకుంటున్నాం కదా. మామూలుగా అసలు నిధి అగర్వాల్ టాపిక్ వేరు, శివాజీ మాట్లాడిన టాపిక్ వేరు. అయితే శివాజీ ఏంటంటే తనని రక్షించుకోవటానికి, అంటే పబ్లిక్లో తనకు వచ్చిన చెడు పేరు ఏదైతే ఉందో అది పోగొట్టుకోవటానికి తను నిధి అగర్వాల్ సమంత ఇష్యూని వాటి చాటును దాక్కుందాం అనుకున్నప్పుడు ఇంకా ప్రశ్నలు ఎక్కువైనాయి అతనికి. ఈ ప్రశ్నలు ఎక్కువైన సందర్భంలో ఏం చేశాడంటే అతను ఈలోపు ఝాన్సీ లాంటి వాళ్ళు, సినిమా యాక్టర్ ఝాన్సీ లాంటి వాళ్ళు వాయిస్ ఆఫ్ ద పీపుల్ పేరుతోటి వాళ్ళు కొంతమంది కలిసి మా అసోసియేషన్ని అప్రోచ్ అయ్యి ఇట్లా మాట్లాడాడు బాధ్యతారహితంగా. ఏంటి అంటే ఇతను సారీ చెప్పాడు. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ సారీ చెప్పేసేసి ఊరుకుంటే ఇది ఇంతటితో ఆగిపోయి ఉండేది. కానీ శివాజీ ఏం చేశాడంటే, మరి అతను అనుకున్నాడా లేకపోతే ఎవరన్నా ప్రోద్బలం చేశారా తెలియదు, కానీ అతను మళ్ళీ తెల్లారొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి నాకు అసలు ఏ పాపమో తెలియదు, నా కోసం నేనేమన్నా మాట్లాడానా, ఇదంతా ఆడవాళ్ళ కోసమే కదా, వాళ్ళ భద్రత కోసమే కదా నేను మాట్లాడింది, అది ఇది అని చెప్పి మొదలెట్టి, మొన్న చూసారా బట్టలు సరిగ్గా వేసుకోకపోవటం వల్లే కదా నిధి అగర్వాల్కి అలా జరిగింది, సమంతకి అలా జరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఇంకా అతను ఏమి చెప్పాడు, బట్టలు సరిగా వేసుకోకపోతే ఇలాంటివి జరగడం చాలా మామూలు అని ఒక సాధారణీకరించేశాడు దీన్ని. ఈ సాధారణీకరించేసరికి ఏం జరిగింది, ఎవ్వరు పడితే వాళ్ళు వచ్చేసేసి ఎవ్వరి వాయిస్ వాళ్ళు వినిపించేయటం మొదలెట్టేశారు. మోరల్ పోలీసింగ్ చేయటం, బట్టలు సరిగా వేసుకోకపోతే ఎట్లా, అది ఇది అని చెప్పి ఇంకా ఒక ఛానల్ని చూసి ఒక ఛానల్, ఇంకా అసలు దేశంలో సమస్యలే లేనట్లు, ఈ వేరే వ్యవహారాలు ఏమీ లేనట్లు ఇష్టారీతిన పెట్టేశారు, చర్చలు పెట్టేశారు. రెక్కలు వచ్చేసి వాళ్ళ ఇష్టం ఎగురుతానే ఉన్నారు. మొదట్లో డిస్కషన్స్కి నన్ను పిలిచారు, మాట్లాడుతుంటే నా వల్ల వాళ్ళకి ఎగిసిపడే మంటల్లో నేను కాస్త నీళ్లు పోస్తున్నా. అలా కావాల్సిందేంటి, అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు కావాలి. అందుకని నన్ను కూడా పక్కన పెట్టేశారు, పిలవడం మానేశారు. సరే, నన్ను ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడించే ఛానల్స్ వాళ్ళు మాట్లాడిస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఆ డిస్కషన్స్ వాళ్ళు నన్ను పిలవట్లేదు. ఎందుకంటే నేను ఒక అడ్డంలాగా ఉన్నాను. వాళ్ళకి నా చైర్ కనుక ఇంకొకరికి ఇస్తే ఇలాంటి పనికిమాల పోసుకోలు కబుర్లు చెప్పే వాళ్ళకి పెడితే కనుక ఆ సీన్ పండిద్ది అనే ఉద్దేశంతో పెట్రోల్ వేసే వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళకి రాజకీయ అనుభవం ఉందా, సామాజిక అనుభవం ఉందా, లేకపోతే చట్టాల పట్ల అవగాహన ఉందా, హక్కుల పట్ల అవగాహన ఉందా, ఏమీ పని లేదు. ఏదంటే అది తెంపరితనంతో బాధ్యతారహితంగా మాట్లాడే వాళ్ళు దొరికితే చాలు, వాళ్ళకి సౌండ్ బాక్స్లో అంతే. అలా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడిచ్చారు. ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే, అసలు ఈ ప్రపంచంలో ఎక్స్పోజింగ్ చేసిన మహిళ ఇంకెవరూ లేరు. ఇంకెవరు సోషల్ మీడియాలో ఫొటోసే పెట్టట్లేదు, కేవలం అనసూయ మాత్రమే చేస్తుంది ఇదంతా అని చెప్పి, ఇంకా అనసూయ మీద మొత్తం అసలు టాపిక్ మొత్తం ఈ విషయాన్ని శివాజీ వర్సెస్ అనసూయ అని చేసేసారు. చేసేస్తే శివాజీకి సంతోషం ఏంటి ఇందులో?
అనుకుంటే అనసూయని అందరూ అక్షంతలు వేశారు. వేస్తుంటే ఈ ప్రాసెస్లో శివాజీ రక్షించబడ్డాడు. ఒక రకంగా అనసూయ వల్ల పాపాల భైరవుడు అంటారు చూసారా, ఆ విధంగా అన్ని తిట్లు అన్నీనేమో అనసూయకి పడి శివాజీ రక్షించబడిపోయాడు. ఈ తరుణంలో ఇంకా కొంతమంది వచ్చేసారు సీన్లోకి, ప్లేయర్స్ వచ్చేసేసి ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకా ఫైనల్కి వచ్చింది ఎవరయ్యా అంటే సంధ్యారెడ్డి, మురళీ శర్మ అని ఇద్దరు వచ్చారు. టాప్ 1, టాప్ 2. అసలు ఇప్పుడు అక్కడ చూస్తే గనక మనకేమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళిద్దరూ ఒకటేనా? ఒకటే అయ్యి కూడ బలుక్కొని ఈమెకి కోపం వచ్చేలాగా అతను మాట్లాడతాడు. అతను అలా మాట్లాడంగానే ఈవిడి ఇష్టారీతిని ఈవిడ మాట్లాడేసేస్తుంది అని చెప్పేసేసి ఇంకా దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఏంటి ఆ రేంజ్ ఏంటి అంటే, అత్యాచారాలు జరగకుండా ఉండాలి అంటే చట్టాలతో పని లేదు, వ్యవస్థలతో పని లేదు, పోలీసులు లేదు, ఏమీ లేదు. కేవలం ఆడవాళ్ళు బట్టలు సరిగా వేసుకుంటే అత్యాచారాలన్నీ ఆగిపోతాయి అంటే వీళ్ళు సర్వరోగ నివారణ లాంటి దాన్ని కనిపెట్టేసేసి ఇక మొత్తం విక్టిమ్ బ్లేమింగ్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ అత్యాచారం వల్ల, ఈ సైబర్ బుల్లింగ్ వల్ల ఎవరైతే అత్యాచారం చేయబడతారో వాళ్ళ బాధితులే నిందితులుగా చేసేసే ఒక పరిస్థితి ఉంటుంది మన సమాజంలో. దానిని ఇంకా 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 ఒక రేంజ్కి పీక్కి తీసుకెళ్ళిపోతే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు, మెయిన్ సంధ్యారెడ్డి అండ్ మురళీ శర్మ ఇద్దరు పోటాపోటీగా రక్తి కట్టించారంటే చెప్పొచ్చు. అయ్యేసరికి ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేసింది మురళీ శర్మకి. ప్రతి ఛానల్ వాళ్ళు పిలవడం, మాట్లాడడం. కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఇద్దరు లేడీస్ మాట్లాడుతుంటారు, ఇంకొంతమంది జెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక ఆయన అయితే అంటాడు, ఏమ్మా శివాజీ చేసిన దాంట్లో తప్పే ఉంది, స్త్రీని ప్రకృతితోనే కదా పోల్చాడు, ఎంత మంచి పోలిక పెట్టాడు, ఎంత మంచి మాట మాట్లాడాడు అని చెప్పి అన్నాడు. నిజమేనయ్యా, ప్రకృతితోనే పోల్చాడు, ఎక్స్పోజింగ్ చెయ్యొద్దన్నాడు, దీనివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి అన్నాడు, మంచి బట్టలు వేసుకోండి అన్నాడు. మరి ఇవేవి చెయ్యని ఇవే చేసి సినిమాలు ఆడించుకుంటున్న సినిమా ప్రపంచంలో అతను కూడా ఒక నటుడే కదా. మరి అతను మాట్లాడాల్సిన ప్లేస్ ఏది? ఏ ప్లేస్లో మాట్లాడాలి అతను? లాజికల్గా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏంటయ్యా ప్రొడ్యూసర్లు, ఏంటయ్యా డైరెక్టర్లు, స్త్రీ అంటే ప్రకృతి, ఆ ప్రకృతికి మీరు పచ్చని చీర కట్టాలా, పసుపు పచ్చని పువ్వులు పెట్టాలా, అట్లా చేయకోకుండా బట్టలు లేకోకుండా చూపిస్తున్నారేంటి అని వాళ్ళని కదా అడగాలి. అక్కడ కదా నువ్వు మార్పు తీసుకురావాల్సింది. అది వదిలేసి ఇక్కడ మాట్లాడతావేంటి అని ఒక్కరు అడగలేకపోయారు. ఒకరు అడగలేకపోయారు. అందరూ పొలోమని అవకాశం వచ్చింది కదా అని చెప్పి శివాజీ మంచి చెప్పాడు, అనసూయ చెడు చేసింది సమాజానికి అని మధ్యలో ఇంకొక ఆమెను కూడా, ఇంకొక రాశిగారిని కూడా పట్టుకొచ్చేశారు. అసలు ఈ రాశిగారిని ఈ విషయంలోకి పట్టుకొచ్చిన శేఖర్ భాషనే అసలు నిందితుడు నన్ను అడిగితే. పెట్రోల్ చుక్కలాంటిది, చుక్కన్నరా. అసలు 3 సంవత్సరాల క్రితం వచ్చిన విషయం అది, అందరం మర్చిపోయాం. నేనైతే అసలు విననే లేదు, మర్చిపోయాం. ఎందుకంటే నేను జబర్దస్త్ చూడను కాబట్టి వినలేదు, నాకు తెలియదు. ఇప్పుడు ఇతను దీన్ని పట్టుకుని వచ్చి అనసూయని విక్టిమ్గా చేయటం కోసం, అనసూయని అందరి ముందు విక్టిమ్ కాదు, అనసూయని దోషం చేయాలి అనే ఉద్దేశంతో ఏమమ్మా నిన్నన్నారని నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఒక సాటి మహిళవి, నువ్వు ఆ మహిళను నువ్వు అలా ఎలా అన్నావమ్మా అని మాట్లాడతాడు శేఖర్ భాష. ఈయన వెళ్ళిన ప్రతి ఛానల్లోనూ 4 సార్లు 5 సార్లు రాశిగారి ఫలాలు అని మాట్లాడించి చివరికి రాశిగారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన దాకా చేశారు వీళ్ళందరూ కలిసి.
ఆవిడేమంటది, నన్ను ఇలా ఎలా అంటారు, అనసూయ నువ్వు నన్ను ఇలా ఎలా అంటావు, నువ్వు నవ్వావు, స్టేజ్ మీద ఒక మహిళ ఉంది, ఆ మహిళ కూడా నవ్వేసింది, జడ్జిలు నవ్వేసింది అని మొదలెడితే ఈ అనసూయ ఇమ్మీడియట్గా సారీ చెప్పేసింది. సారీ చెప్పేసేసి అనసూయ ఏం అడిగింది ఏంటంటే, అది నా పరిధిలో ఉండదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీకు కూడా ఆ సంగతి తెలుసు, ఇప్పుడు దాని స్క్రిప్ట్ రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళందరి చేతిలో ఉంటుంది. పైగా ఈ షో ఏ ఛానల్లో అయితే వస్తుందో అవన్నీ ఉంటాయి. నేను ఒక్కదాన్నే, అయినా నేను నా బాధ్యతగా నేను చెప్తున్నాను, ఒక పావుగా నేను నా నోట్లోంచి వచ్చింది కాబట్టి నేను సారీ చెప్తున్నా. కానీ దీని వెనక ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయగలరా మీరు, అనసూయను కాబట్టి క్వశ్చన్ చేశారు అని ఆవిడ ఒక క్వశ్చన్ ప్రపంచానికి వదిలిపెట్టింది. ఇది వాస్తవం అవునా కాదా? అసలు డొంక అది ఇక్కడ పట్టుకుంటే కానీ తీగ లాగితే కానీ డొంక కదలదు. ఆ తీగ పట్టుకుని లాగింది. నేనంటాను, అసలు ఇది అనసూయని తిట్టడం కోసం, అనసూయని దోషిగా నిలబెట్టడం కోసం శేఖర్ భాష రాశిగారిని వాడాడంట. నేను రాశిగారిని పావుగా వాడాడు, జనాల్లో ఒక సింపతి క్రియేట్ చేస్తే అనసూయ మీద కోపం రావాలి. కానీ మీరు మాట్లాడింది న్యాయమని, మీరు మొత్తం సిచ్యువేషన్ని మేము ఎటంటే అటు తిప్పగలము అని అనుకుంటే కొంతమంది ఉంటారు, ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు. అడుగుతున్నాంగా, ఇప్పుడు నిజంగా ఒక రియాలిటీ షోలో ఒక యాంకర్కి స్క్రిప్ట్ మార్చేంత అవకాశం ఉంటుందా? ఇది శేఖర్ భాష చెప్పలేడేమో కానీ శివాజీ అయితే చెప్పగలడుగా, సినిమాల్లో ఉంటాడు కాబట్టి. ఎందుకు మరి శేఖర్ భాష ఆ విషయం పదే 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 ఎత్తి, అసలు ఈ విషయం మొత్తం మీద రాశిగారికి సారీ చెప్పాల్సింది శేఖర్ భాష, రాశిగారిని వాడినందుకు, రాశిగారిని అడ్డం పెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.